మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ సినిమాకు పనులు వేగవంతమవుతున్నాయి. వెంకీతో ఆదర్శ కుటుంబం మూవీ తీస్తున్న మాటల మాంత్రికుడు ప్యారలల్గా ఎన్టీఆర్ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ పనుల్ని పూర్తి చేశాడు. ఇప్పుడు 2 యూనిట్లను పెట్టి తన కథని ముందుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ముందే పూర్తి చేయబోతున్నాడు. అలా అని అది రిలీజ్ చేయబోతున్నాడని కాదు, కేవలం ఎన్టీఆర్కి మాత్రమే ఆ సినిమా చూపిస్తాడట. అంతేకాదు, ఆ సినిమా టైటిల్ కూడా అద్భుతః అని తెలుస్తోంది. తన పేరు మీదే ఈ టైటిల్ రిజిస్టర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఎన్టీఆర్ నిజంగానే ఈ టైటిల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? గాడ్ ఆఫ్ వార్ సుబ్రహ్మణ్య మీద సినిమా అంటే డివోషనల్ కమ్ యాక్షన్ డ్రామా అంటున్నారు. మరి దానికి అద్భుతః అనే టైటిల్ పెట్టడం వెనుకున్న రీజన్ ఏంటి? ఆ అలను వదిలి త్రివిక్రమ్ సాహసం చేయలేడా? హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్లోని నటుడిని వాడుకుంటే బాక్సాఫీస్తో తను ఆటాడుకుంటారు అంటారు. ఇప్పుడు ఆడుకునేందుకే డ్రాగన్గా డబ్బుల్లోస్ ఇవ్వబోతున్నాడు. ఏప్రిల్ కల్లా బేసిక్ టాకీ పార్ట్ పూర్తవుతుంది. మోస్ట్లీ సమ్మర్ ఎండ్లోగా యాక్షన్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంటుంది డ్రాగన్. అయితే ఆ తర్వాత పట్టాలెక్కబోయే త్రివిక్రమ్ సినిమా అద్భుతమని ఫిలిం టీమే అనౌన్స్ చేసేలా ఉంది. ఎందుకంటే ఈ సినిమా టైటిల్ కూడా అద్భుతహనే. ఆ పేరునే త్రివిక్రమ్, హాసిని, హారిని కలిపి రిజిస్టర్ చేయించారు. అయితే ఇదేదో మరో చిన్న సినిమాకు, మరో మూవీ కోసమో రిజిస్టర్ చేయించారనుకోవచ్చు. కానీ ఇదే పేరుతో బాలీవుడ్లో కూడా సేమ్ రిజిస్టర్ చేయించడాన్ని బట్టి చూస్తుంటే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసమే ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అలా త్రివిక్రమ్ తీయబోయే పాన్ ఇండియా మూవీ అంటే డెఫినెట్గా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్దే. ఎలాగూ తను వెంకీతో తీస్తున్న మూవీకి ఆదర్శ కుటుంబం అన్న టైటిల్ పెట్టాడు. ఆ తర్వాతే ఎన్టీఆర్తో మూవీ తీయబోతున్నాడు. కాబట్టి మ్యాన్ ఆఫ్ మాసెస్ నెక్స్ట్ మూవీ టైటిల్ అద్భుతః అని అనుకోవాల్సి వస్తుంది. అదే నిజమైతే ఇది పాన్వాల్ మూవీకి సరిగ్గా సరిపోయే టైటిలే. గాడ్ ఆఫ్ వార్ లార్డ్ సుబ్రహ్మణ్య స్వామిని బేస్ చేసుకుని తెరకెక్కే సినిమా అవటంతో టైటిల్ గాడ్ ఆఫ్ వారే అని అనుకున్నారు. కానీ ఇప్పుడు అద్భుతః టైటిలే కన్ఫర్మ్ అయ్యేలా ఉంది. ఆ మూవీ అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవతో పాటు అలవైకుంఠపురంలో ఇలా అలా సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఒక అజ్ఞాతవాసి తప్ప ఆలతో మొదలయ్యే ప్రతి టైటిల్ వర్కౌట్ అయింది. ఆ ప్రాసెస్లోనే అద్భుతః టైటిల్ని ఫిక్స్ చేశారా? అఫీషియల్గా అనౌన్స్ చేస్తే కానీ చెప్పలేం. అయితే ప్రస్తుతం టైటిల్ రిజిస్ట్రేషన్ వల్లే ఈ టైటిల్ ఎన్టీఆర్ సినిమాకు పెట్టారన్న ప్రచారం మాత్రం ఊపందుకుంటుంది.